రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధాన్యాన్ని రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని రోజుల తరబడి అక్కడే ఉండి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనేటటువంటిది రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్లాగే గోన సంచులు దొరకడం లేదు, లారీలు దొరకడం లేదు. అట్లాగే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ దినాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే తరుగు అదనంగా తీసుకుంటున్నారు. క్వింటాలకు 4 నుంచి 5 కేజీల చొప్పున తీసేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ నెల రోజులైనా సరే డబ్బులు రావడం లేదు. వర్షాలు వస్తావేమనే పేరుతో తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు వస్తే ధాన్యం తడిచి రంగు మారి కొనుగోలు చేయక ధరబడిపోయి నష్టానికి గురయ్యేటటువంటి స్థితులు వస్తున్నాయని చెప్పి గొడవ అని చెప్పి రైతులు ఆందోళన పడుతుంటే కనీసం స్పందన లేదు. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర కమిటీకి డిమాండ్ చేస్తున్నాం. రేపటి నుంచి సిపిఎం పార్టీ నాయకులంతా కూడా ఈ కొనుగోలు కేంద్రాలకు రేపటి నుంచి పర్యటన కొనసాగించి రైతులతో సమస్యలు తెలుసుకోవడం అనేది కొనసాగిస్తారు. అట్లాగే ఈ నెల 11 తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. రైతులు అట్లాగే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.